లూఫీ, జోరో, ఉసోప్, నామి, సాంజీ, చోపర్, రాబిన్ అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఐలాండ్‌కి చేరుకుంటారు. చెట్లు, కాయలు, పండ్లు, జంతువులు, పక్షులు అన్నీ పొడుగ్గా ఉంటాయి. లూఫీ బాంబూ చెట్లు కదలడం గమనిస్తాడు. అతని వైపు వస్తుంటే అటాక్ చేస్తున్నాయనుకొని వాటిని విరగ్గొడతాడు. టాంజిత్ అనే అతను కింద పడతాడు. ఐలాండ్ పేరు లాంగ్ రింగ్ లాంగ్ ల్యాండ్. మొదటిలో ఈ ఐలాండ్ రింగ్ షేప్ లో రౌండ్ గా ఉండేది. సముద్రం అలల వల్ల ఐలాండ్ 10 వేరు వేరు ఐలాండ్స్ గా మారాయి. కానీ ప్రతి సంవత్సరం అలలు తగ్గుతాయి. ఒక ఐలాండ్ కి ఇంకొక ఐలాండ్ కి కనెక్షన్ వస్తుంది. ఊరిలో వాళ్ళు ప్రతి సంవత్సరం అలలు తగ్గినప్పుడు పక్క ఐలాండ్ కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. టాంజిత్ ప్రపంచంలో నేనే పెద్ద బ్యాంబూ స్టిల్స్ తయారు చేస్తాను అనుకుంటాడు. బ్యాంబూ స్టిక్స్ పైకి ఎక్కుతాడు. దిగడానికి భయం వేసి 10 సంవత్సరాలు బ్యాంబూ స్లిట్స్ మీదే ఉంటాడు. చెట్ల నుంచి ఫ్రూట్స్ తింటూ బతికాడు. లూఫీ స్లిట్స్ విరక్కొట్టాక టాంజిత్ కింద పడతాడు. తన ఊరి వాళ్లతో మైగ్రేట్ అవ్వలేకపోయాడు. ఇప్పుడు ఐలాండ్ లో తను ఒక్కడే ఉంటాడు. టాంజిత్ కోసం తన గుర్రం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. టాంజిత్ సంతోషంగా ఉంటాడు. గుర్రం టాంజిత్ ని చూసి హ్యాపీగా ఉంటుంది. టాంజిత్ గుర్రంతో అలలు తగ్గినప్పుడు మనం ఇద్దరం మైగ్రేట్ అయ్యి నెక్స్ట్ ఐలాండ్ కి వెళ్దాం అంటాడు. ఫాక్సీ పైరేట్స్ ఈ ఐలాండ్ కి వస్తారు. కెప్టెన్ ఫాక్సీ గుర్రంకి వల వేసి గుర్రం నాకు సొంతం అంటాడు. లూఫీ కోపంగా ఫాక్సీని అటాక్ చేయబోతాడు. ఫాక్సీ డేవీ బ్యాక్ ఫైట్ అనే పైరేట్ గేమ్ ఆడమని ఛాలెంజ్ చేస్తాడు. గేమ్ లో గెలిచిన వాళ్ళు ఆపోజిట్ టీం క్రూ మెంబర్స్ లో నచ్చిన వాళ్ళని వాళ్ళ క్రూలో చేర్చుకుంటారు. అంటే గేమ్ లో ఓడిపోయిన వాళ్ళు క్రూ మెంబర్ ని కోల్పోతారు. ఇలాంటి డేంజరస్ గేమ్ కి లూఫీ ఒప్పుకుంటాడు. ఫస్ట్ గేమ్ డోనట్ రేస్. 2 టీమ్స్ బోట్స్ లో లాంగ్ ఐలాండ్ చుట్టూ తిరిగి రావాలి. మధ్యలో బోట్ విరిగిపోతే గేమ్ ఓడిపోయినట్టే. వెపన్స్ వాడొచ్చు. తప్పిపోకుండా 2 టీమ్స్ కి ఎటర్నల్ పోస్ ఇస్తారు. స్ట్రా హ్యాట్స్ నుంచి నామి, ఉసోప్, రాబిన్ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఫాక్సీ పైరేట్స్ నుంచి 3 వస్తారు. పోటీ మధ్యలో సుడిగుండాలు, అలలు వస్తూ ఉంటాయి. నామి తన స్కిల్స్ తో బోట్ ని ముందుకు తీసుకువెళ్తుంది. ఫాక్సీ స్లో డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. దేనినైనా 30 సెకండ్స్ స్లోగా వెళ్లేలా చేయగలడు. నామి వాళ్ళు గోల్ కి దగ్గరలో ఉన్నారు అనగా ఫాక్సీ డెవిల్ ఫ్రూట్ పవర్ వాడతాడు. నామి వాళ్ళ షిప్ స్లో అయిపోయి ఫాక్సీ పైరేట్స్ ఈ రౌండ్ లో గెలుస్తారు. స్ట్రా హ్యాట్స్ క్రూలో నుంచి డాక్టర్ అయిన చాపర్ ని లాక్కుంటారు. సెకండ్ గేమ్ గ్రాగీ రింగ్. ఈ గేమ్ లో టీమ్ కి 3 పార్టిసిపెంట్స్ ఉండాలి. అపోనెంట్ బాల్ ని గోల్లో వేయాలి. అపోనెంట్ వాళ్ళ బాల్ ని గోల్లో వేయకుండా చూసుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే బాల్స్ బదులు మనుషులు ఉంటారు. వెపన్స్ వాడకూడదు. ఈ రౌండ్ లో జోరో, సాంజీ, చోపర్ ఆడాలి. చాపర్ ని ఫాక్సీ తీసుకున్నాడు కాబట్టి జోరో, సాంజీ మాత్రమే ఈ గేమ్ ఆడతారు. బాల్ గా సాంజీ ఉంటాడు. ఫాక్సీ పైరేట్స్ నుంచి 3 గ్రాగీ మాన్స్టర్స్ ఈ రౌండ్ లో పాల్గొంటారు. పెద్ద జైంట్ బాల్ లా ఉంటాడు. గేమ్ లో జోరో, సాంజీ అపోనెంట్స్ తో కాకుండా వాళ్ళలో వాళ్ళు గొడవ పడి ఫైట్ చేసుకుంటారు. ఫాక్సీ టీం వెపన్స్ వాడి చీటింగ్ చేస్తారు. జోరో, సాంజీ ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ అపోనెంట్ బాల్ గోల్లో వేసి ఈ రౌండ్ లో గెలుస్తారు. లూఫీ చాపర్ ని వెనక్కి తీసుకుంటాడు. థర్డ్ రౌండ్ కెప్టెన్స్ కాంబాట్. లూఫీ, ఫాక్సీ షిప్ లో ఫైట్ చేసుకుంటారు. 100 మీటర్స్ సర్కిల్ ఉంటుంది. సర్కిల్ నుంచి ఎవరు ముందు బయటికి వస్తారో వాళ్ళు అవుట్. ఫాక్సీ మోసం చేసి షిప్ లో వెపన్స్ ట్రాప్స్ పెడతాడు. లూఫీ ట్రాప్స్ నుంచి తప్పించుకొని ఫాక్సీని ఓడిస్తాడు. ఫాక్సీ పైరేట్ ఫ్లాగ్ తీసుకుంటాడు. ఫాక్సీ పైరేట్స్ వెళ్లిపోతారు. లూఫీ టాంజిత్ తన గుర్రం కోసమే ఫాక్సీతో గేమ్ ఆడాడు. గుర్రం నెట్ నుంచి ఫ్రీ అవుతుంది. నేవీ అడ్మిరల్ ఆవోకిజీ లాంగ్ ఐలాండ్ లో ఉంటాడు. లూఫీ వాళ్ళకి ఎదురు పడతాడు. ఆవోకిజీని చూసి రాబిన్ చాలా టెన్షన్ పడుతుంది. ఆవోకిజీ అరబాస్తా ఇన్సిడెంట్ తరువాత రాబిన్ ఎక్కడికి వెళ్ళింది అని తెలుసుకోవడానికి వచ్చాడు. ఐస్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. ఐస్ ని కంట్రోల్ చేయగలడు. సముద్రం మొత్తాన్ని ఒకేసారి ఐస్ గా మార్చగలడు. అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. లూఫీ క్రూతో నికో రాబిన్ బౌంటీ 79 మిలియన్ బెర్రీస్. తను డేంజర్. మీ క్రూలో ఉంది కాబట్టి మీరు కూడా డేంజర్ లో పడతారు అంటాడు. రాబిన్ ఆవోకిజీని అటాక్ చేస్తుంది. ఆవోకిజీ ఐస్ లా మారి విరిగిపోయి మళ్ళీ జనరేట్ అవుతాడు. లూఫీ, జోరో, సాంజీ కూడా ఆవోకిజీని అటాక్ చేస్తారు. వాళ్ళ చేతులు, కాళ్ళు ఐస్ లా మారతాయి. స్ట్రా హ్యాట్స్ క్రూ ఆవోకిజీని ఓడించే ఛాన్సే లేదు.
అఓకిజీ రాబిన్ ని ఐస్ స్టాచ్యూలా మార్చేస్తాడు. రాబిన్ కి వేడి పెట్టి డీఫ్రాస్ట్ చేస్తే బ్రతుకుతుంది. స్టాచ్యూ పగిలిపోతే రాబిన్ కూడా చనిపోతుంది. లూఫీ క్రూతో నేను ఒక్కడినే అఓకిజీతో ఫైట్ చేస్తాను, మీరు వెళ్ళండి అంటాడు. చాపర్, ఉసోప్, నామి రాబిన్ స్టాచ్యూని మేరీగోలోకి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇస్తారు. జోరో, సాంజీ సముద్రంలో దూకి ఐస్ ని కరిగించుకుంటారు. లూఫీ దగ్గరికి వెళ్తారు. లూఫీ కూడా స్టాచ్యూలా అయ్యి ఉంటాడు. లూఫీని తొందరగా షిప్ లోకి తీసుకువెళ్తారు. చాపర్ ట్రీట్మెంట్ ఇస్తే లూఫీ, రాబిన్ ఇద్దరూ మళ్ళీ మామూలవుతారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఐలాండ్ కి బయలుదేరతారు. మేరీగో పరిస్థితి బాలేదు. బాగు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ ముందు నుంచి సముద్రంలో ట్రైన్ వెళ్తుంది. సముద్రంలో ట్రైన్ వెళ్లడం అసాధ్యం అని షాక్ అవుతారు. రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ కోకోరో, తన మనవరాలు చిమ్నీ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ముందు నుంచి వెళ్ళింది సీ ట్రైన్ పఫింగ్ టామ్. రోజు ఒకటే రూట్ లో వెళ్తుంది. జనాలు ట్రైన్ ఎక్కి ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్ కి వెళ్తూ ఉంటారు. షిప్స్, గూడ్స్ కూడా తీసుకువెళ్తుంది. ఒక కప్ప రోజు ట్రైన్ ని గుద్దుతూ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లాక్ పోస్ట్ ఇప్పుడు ఈస్ట్ వైపు చూపిస్తుంది. అటువైపు వెళ్తే వాటర్ 7 అనే ఊరు వస్తుంది. అక్కడ అంతా షిప్స్ తయారు చేసే వాళ్ళే ఉంటారు. మంచి టెక్నాలజీ వాడతారు. ఇది తెలిసి లూఫీ వాటర్ 7 కి వెళ్లి షిప్ బాగు చేసే వాళ్ళలో ఒకళ్ళని క్రూలో జాయిన్ చేసుకుంటాను అంటాడు. కోకరో లూఫీకి రిఫరెన్స్ లెటర్ ఇస్తుంది. లెటర్ ఐస్బర్గ్ అనే అతనికి ఇచ్చి షిప్ బాగు చేపించుకోండి అంటుంది. వాటర్ 7 ఐలాండ్ చాలా అందంగా ఉంటుంది. వాటర్ ఫౌంటైన్స్, టెక్నాలజీస్ ఉంటాయి. రోడ్ల బదులు వాటర్ ఉంటాయి. చిన్న బోట్స్ లో అక్కడ ప్రజలు ట్రావెల్ చేస్తూ ఉంటారు. బోట్స్ వింత జంతువులు నడుపుతున్నాయి. నామి, లూఫీ, ఉసోప్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బులుగా మార్చుకుంటారు. 300 మిలియన్ బెర్రీస్ వస్తాయి. ఆ డబ్బులతో మేరీగోని బాగు చేపించొచ్చు అనుకుంటారు. రాబిన్, చాపర్ ఊరిలో షాపింగ్ కి వెళ్తారు. చాపర్ షాప్ లోకి వెళ్తాడు. మాస్క్ వేసుకున్న ఒక అతను రాబిన్ తో CP9 అని చెప్తాడు. రాబిన్ షాక్ అవుతుంది. చాపర్ బయటికి వచ్చి చూసేసరికి రాబిన్ ఉండదు. సాంజీ వంటకి సరుకులు కొనడానికి ఊరిలోకి వెళ్తాడు. అతనికి రాబిన్ మాస్క్ వేసుకొని ఉన్న అతనితో వెళ్తూ కనిపిస్తుంది. సడన్ గా ఇద్దరూ మాయమవుతారు. మేరీగోలో ఉన్న జోరోని ఫ్రాంకీ ఫ్యామిలీ పైరేట్ హంటర్స్ అటాక్ చేస్తారు. జోరో వాళ్ళని ఈజీగా ఓడిస్తాడు. లూఫీ వాళ్ళు ఐస్బర్గ్ ని కలుస్తారు. ఐస్బర్గ్ గ్యాలరీలా అనే షిప్ రైట్ కంపెనీ ఓనర్. వాటర్ 7 ఐలాండ్ కి మేయర్. ఐస్బర్గ్ సెక్రటరీ ఖలీఫా. ఎప్పుడూ ఐస్బర్గ్ తోనే ఉంటుంది. షిప్ రైట్స్ కి షిప్ తయారు చేయడం మాత్రమే కాకుండా ఫైట్ చేయడం కూడా వచ్చు. కకు అనే అతను మేరీగో పరిస్థితి ఎలా ఉందో చూడడానికి వెళ్తాడు. చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతాడు, ఎగురుతాడు, దూకుతాడు. తనకి ఉసోప్ అంత పొడుగు ముక్కు ఉంటుంది. అందరూ ఉసోప్, కకుకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నామి ఐస్బర్గ్ కి కొకరో లెటర్ ఇస్తుంది. ఫ్రాంకీ ఫ్యామిలీ దొంగలు ఉసోప్ దగ్గర ఉన్న డబ్బులు దొంగలిస్తారు. గ్యాలరీలా కంపెనీ ఎంప్లాయీ రాబ్ లుచి వెళ్లి డబ్బులని తిరిగి తెస్తాడు. ఫ్రాంకీ ఫ్యామిలీ బౌంటీ హంటర్స్ ఊరిలోకి వచ్చిన పైరేట్స్ దగ్గర డబ్బులు, షిప్ దొంగలించి షిప్ ని విరక్కొట్టి పార్ట్స్ అమ్ముకుంటారు. ఉసోప్ డబ్బులు ఉన్న 2 సూట్ కేసెస్ పట్టుకొని ఉంటాడు. ఫ్రాంకీ ఫ్యామిలీ ఉసోప్ ని కిడ్నాప్ చేస్తారు. కకు మేరీగోని చెక్ చేసి వస్తారు. మేరీగోకి చాలా డ్యామేజ్ అయింది. మేము కూడా బాగు చేయలేము. మీరింకా మేరీగోలోనే ప్రయాణం చేస్తే నెక్స్ట్ ఐలాండ్ కి వెళ్లేలోపు షిప్ మునిగిపోతుంది అని చెప్తాడు. ఇప్పుడు లూఫీ వాళ్ళకి షిప్ ని నాశనం చెయ్యడం లేదా షిప్ పాడైపోయేదాకా ఆగడం తప్ప వేరే దారి లేదు. ఐస్బర్గ్, మీకు ఛాన్స్ ఉంది. మీరు డబ్బులిస్తే మేము కొత్తది, మంచి టెక్నాలజీ ఉన్న షిప్ ని తయారు చేసి ఇస్తాము అంటాడు. లూఫీ, నామీకి బాధ వేస్తుంది. ఇన్ని రోజులు మేరీగోలోనే అడ్వెంచర్స్ చేశారు. నామీకి ఉసోప్ దెబ్బలతో కింద పడిపోయి కనిపిస్తాడు. ఉసోప్, నా వల్లే డబ్బులు పోయాయి. మేరీగోని బాగు చెయ్యలేరు. మన క్రూకి నా మొహం ఎలా చూపించుకోను అని ఏడుస్తాడు. నామి వాళ్ళకి మేరీగోని బాగు చేసే అవకాశం ఉన్నా లేదా కొత్త షిప్ తయారు చేపించాలన్నా ఆ డబ్బులు కావాలి. నామి మిగతా క్రూకి ఈ విషయం చెప్పి ఉసోప్ గాయాలకి ట్రీట్మెంట్ కోసం చాపర్ ని తీసుకురావడానికి వెళ్తుంది. తన దగ్గర ఇప్పుడు 100 మిలియన్ బెర్రీస్ ఉన్నాయి. ఫ్రాంకీ హౌస్ లో ఫ్రాంకీ టీం అందరూ 200 మిలియన్ బెర్రీస్ దొరికాయి అని సంతోషంగా ఉంటారు.
కాయా ఉసోప్కి మేరీగో ఇచ్చింది. క్రూలో అందరికన్నా మేరీగో ఉసోప్కి చాలా ముఖ్యం. డబ్బులు తిరిగి తీసుకోవడానికి ఒక్కడే ఫ్రాంకీ హౌస్కి వెళ్తాడు. డబ్బులు ఇచ్చేయండి, మా షిప్ ని బాగు చేపించుకోవాలి అని బ్రతిమాలతాడు. కానీ ఫ్రాంకీ ఇవ్వడు. ఉసోప్ అటాక్ చేస్తాడు. ఫ్రాంకీకి ఏమీ అవ్వదు. తను చాలా పవర్ఫుల్. ఫ్రాంకీ 200 మిలియన్ బెర్రీస్ తో షాపింగ్ కి వెళ్తాడు. ఫ్రాంకీ టీం ఉసోప్ ని కొడతారు. మేరీగోలో నామి 100 మిలియన్ బెర్రీస్ కి కాపలా ఉంటుంది. లూఫీ, జోరో, సాంజీ, చాపర్ ఉసోప్ ఉన్న చోటికి వెళ్తారు. కానీ అతను అక్కడ ఉండడు. ఒక్కడే ఫ్రాంకీ హౌస్ కి వెళ్ళుంటాడు అని అక్కడికి వెళ్తారు. ఉసోప్ ఫ్రాంకీ హౌస్ బయట దెబ్బలతో స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. లూఫీ, జోరో, సాంజీ, చోపర్ కి చాలా కోపం వస్తుంది. ఫ్రాంకీ హౌస్ లోకి వెళ్లి టీం అందరినీ కొట్టి హౌస్ ని పేల్చేస్తారు. ఉసోప్ ని మేరీగోకి తీసుకువెళ్తారు. లూఫీ మేరీగోకి ఇక్కడే గుడ్ బై చెప్దాం అని నిర్ణయించుకుంటాడు. సాయంత్రం అయినా రాబిన్ ఇంకా తిరిగి రాలేదు. ఉసోప్ స్పృహలోకి వస్తాడు. లూఫీ మేరీగో పాడైపోయింది, ఇంకొక షిప్ తయారు చేపించుకుందాం, 100 మిలియన్ బెర్రీస్ తో మంచి షిప్ వస్తుంది అంటాడు. ఉసోప్ నమ్మలేకపోతాడు. కోపంగా, వాళ్ళు బాగు చెయ్యలేము అనగానే నువ్వేమనకుండా వచ్చేసావా? మేరీగో మన ఫ్రెండ్, అంత ఈజీగా వదులుకోలేను, నేను బాగు చేసుకుంటాను అంటాడు. లూఫీ ఉసోప్కి పెద్ద గొడవవుతుంది. లూఫీ కోపంతో నీకు మేరీగోని వదలాలని లేకపోతే క్రూలో నుంచి వెళ్ళిపో అంటాడు. సాంజయ్ లూఫీని కొట్టి అలా మాట్లాడొద్దు అంటాడు. ఉసోప్ లూఫీ చెప్పేది నిజమే, నేను మీ అంత స్ట్రాంగ్ కాదు, ఎప్పుడూ మీకు అడ్డంగానే ఉన్నాను. మీరు మేరీగోని వదిలేసి వెళ్తుంటే నేను మీతో రాను, క్రూలో నుంచి వెళ్ళిపోతాను అని మేరీగో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సాంజయ్ నామి చోపర్ ఆపుతున్నా ఆగడు. బయట నిల్చొని లూఫీతో, కెప్టెన్ నువ్వు కాబట్టి మేరీగో కూడా నీదే, నాతో ఫైట్ చెయ్యి, నిన్ను ఓడించి మేరీగోని సొంతం చేసుకుంటాను, అప్పుడు మీకు నాకు ఉన్న బంధం పోతుంది అని ఛాలెంజ్ చేస్తాడు. నామి లూఫీతో సారీ చెప్పి ఉసోప్తో కామ్గా మాట్లాడు అంటుంది. లూఫీ అలా చేసిన ప్రయోజనం లేదు, ఉసోప్ వినే పరిస్థితిలో లేడు, ఛాలెంజ్ చేశాక తప్పదు అంటాడు. క్రూతో ఏం జరిగినా షిప్ నుంచి దిగొద్దు అంటాడు. ఉసోప్ తనకి తెలిసిన ట్రిక్స్, స్కైలర్ నుంచి తెచ్చుకున్న ఇంపాక్ట్ డెల్స్ అన్నీ వాడతాడు. కానీ లూఫీ మీద గెలవలేడు. లూఫీ ఉసోప్ ని ఓడిస్తాడు. మేరీగోని ఏం చేసుకుంటావో నీ ఇష్టం, మేము వేరే షిప్ లో నెక్స్ట్ ఐలాండ్ కి వెళ్తాం అంటాడు. అందరికీ చాలా బాధగా ఉంటుంది. చోపర్ ఉసోప్ గాయాలకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళ్తుంటే సాంజీ ఆపుతాడు. ఛాలెంజ్ లో ఓడిపోయాడు, జాలి చూపిస్తే తనకి అవమానంగా ఉంటుంది అంటాడు. చాపర్ మెడిసిన్స్ ఉసోప్ దగ్గర పెట్టి వచ్చేస్తాడు. లూఫీ, జోరో, సాంజీ, నామి, చోపర్ మేరీగోని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. హోటల్లో ఉంటారు. నెక్స్ట్ రోజు పొద్దునైనా రాబిన్ ఇంకా రాలేదు. నిన్న రాత్రి ఎవరో ఐస్ బగ్ ని అటాక్ చేశారు. ఒకళ్ళు మాస్క్ వేసుకున్న వాళ్ళు, ఇంకొకళ్ళు నికో రాబిన్. షాపింగ్ నుంచి తిరిగి వచ్చిన ఫ్రాంకీ కూలిపోయిన ఫ్రాంకీ హౌస్ ని చూసి కోపడతాడు. లూఫీ క్రూ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. ప్రతి సంవత్సరం వాటర్ 7లో ఆక్వా లాగునా అనే తుఫాను వస్తుంది. అప్పుడు వాటర్ 7 ఐలాండ్ మునిగిపోతుంది. ఆ సమయంలో ప్రజలు ఎత్తు ప్రదేశాలకి వెళ్తారు. అది ఇవాళ అర్ధరాత్రి వస్తుంది అని వాతావరణ శాఖ చెప్పారు. సాంజీ, చోపర్ రాబిన్ ని వెతకడానికి వెళ్తారు. లూఫీ, నామి ఐస్బర్గ్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి ఫ్రాంకీ వస్తాడు. ఫ్రాంకీ లూఫీ 200 మిలియన్ బెర్రీస్ ఖర్చు పెట్టేశాడు. ఫ్రాంకీ లూఫీని అటాక్ చేస్తాడు. తన నోట్లో నుంచి మంట వస్తుంది. చేతుల్లో నుంచి చైన్స్ వచ్చి ఎక్స్టెండ్ అవుతాయి. తనలో ఎక్స్ప్లోజన్స్ ఉంటాయి. ఫ్రాంకీ మామూలు మనిషి కాదు, సైబోర్గ్. లూఫీకి ఫ్రాంకీ ఉసోప్ ని కొట్టాడు అని కోపంగా ఉంటుంది. ఇద్దరూ ఫైట్ చేసుకుంటారు. గ్యాలరీలో ఎంప్లాయీస్ వచ్చి లూఫీతో ఫైట్ చేస్తారు. రాబిన్ ఐస్బర్గ్ ని చంపాలని చూసిందని లూఫీ, నామీకి తెలిసి షాక్ అవుతారు. రాబిన్ వల్ల స్ట్రా హ్యాట్స్ క్రూ అందరూ టార్గెట్ అవుతారు. లూఫీ, నామి రాబిన్ ఏదో కారణం ఉంటేనే ఇలా చేస్తుంది అంటారు, కానీ ఎంప్లాయీస్ వినరు. ఫ్రాంకీ కూడా ఎంప్లాయీస్ ని అటాక్ చేస్తాడు. ఆ టైంలో లూఫీ, నామి అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఫ్రాంకీ తనలో ఉన్న మెషిన్స్ పని చేయడానికి కోలా వాడతాడు. కోలా అయిపోతే బార్ కి వెళ్లి రీఫిల్ చేపించుకుంటాడు. బార్ టెండర్ బ్లూనో ఆక్వా లాగునా వస్తుంది అని కోకోరో, చిమ్నీ స్టేషన్ నుంచి వాటర్ 7కి వస్తారు. రాబిన్ కి CP9 వాళ్ళు ఇంకొక మిషన్ ఇస్తారు. సాంజీ, చాపర్ కి రాబిన్ కనిపిస్తుంది.
రాబిన్, నేనింక మీతో రాను. ఇక్కడే గుడ్ బై చెప్తున్నాను. ఐస్‌బర్గ్ ని అటాక్ చేసింది నేనే. నాతో మీకు తెలియని రహస్యాలు ఉన్నాయి. అవి ఎప్పటికైనా మిమ్మల్ని నాశనం చేస్తాయి. సిట్యుయేషన్ ఇంకా దారుణంగా అవుతుంది. ఇంకెప్పుడూ మిమ్మల్ని కలవను అని వెళ్ళిపోతుంది. ఉసోప్ తన దగ్గర ఉన్న కొంత డబ్బులతో చెక్కలు కొని తీసుకువెళ్తాడు. మేరీగోని బాగు చేస్తూ ఉంటాడు. లూఫీ, జోరో, నామి, చాపర్ హోటల్ మేడ మీద కలుస్తారు. రాబిన్ శత్రువుగా పరిచయమైంది. ఇప్పుడు లూఫీ క్రూకి రాబిన్ మిత్రువా శత్రువా అని తెలుసుకునే సమయం వచ్చింది. రాబిన్ ఇవాళ ఐస్బర్గ్ ని చంపేస్తుంది. మనం ఐస్బర్గ్ ఇంటికి వెళ్లి రాబిన్ ని అడిగి ఎందుకిలా చేస్తుందో తెలుసుకుందాం అనుకుంటారు. ఎంప్లాయీస్ ఐస్బర్గ్ కి కాపలా ఉంటారు. ఐస్బర్గ్ పౌలి అనే ఎంప్లాయీకి ఒక పని చెప్తాడు. రాబిన్ CP9 కంపెనీలోకి వెళ్లి ఎంప్లాయీస్ తో ఫైట్ చేస్తారు. పౌలి ఐస్బర్గ్ చెప్పినట్టు లాకర్లో ఉన్న డాక్యుమెంట్ బయటికి తీస్తాడు. ఎంప్లాయీస్ అందరినీ ఓడించి CP9 వాళ్ళు పౌలి దగ్గరికి వస్తారు. వాళ్ళు సైఫర్ నెంబర్ 9 అండర్ కవర్ ఏజెంట్స్. ఐస్బర్గ్ దగ్గరికి రాబిన్ ఇంకొక ఏజెంట్ వెళ్తారు. ఏజెంట్ డోర్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. ఎక్కడైనా డోర్ ఓపెన్ చేయగలడు. నిన్న కూడా రాబిన్ ఇలానే ఐస్బర్గ్ రూమ్ కి వచ్చింది. స్ట్రాహెడ్స్ మీద నింద వెయ్యాలని నిన్న ఐస్బర్గ్ ని చంపలేదు. ప్రపంచంలో పానిగ్లిఫ్ ని చదవగలిగేది రాబిన్ ఒక్కటే. పానిగ్లిఫ్ లో వెపన్స్ గురించి ఉంటాయి. రాబిన్ పానిగ్లిఫ్ ని చదివి వెపన్స్ ని కనిపెడుతుందేమో అని 8 ఏళ్లు ఉన్నప్పుడే తన మీద గవర్నమెంట్ బౌంటీ పెట్టారు. క్రోకడైల్ వెతుకుతున్న ప్లూటాన్ వెపన్ బ్లూ ప్రింట్స్ ఐస్బర్గ్ దగ్గర ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం వాటర్ 7లో తయారు చేసిన బ్యాటిల్ షిప్ ప్లూటాన్ కంట్రోల్లో లేకపోతే అలాంటి షిప్పే ఇంకొకటి తయారు చేసి ప్లూటాన్ ని ఆపడానికి బ్లూ ప్రింట్ క్రియేట్ చేశారు. బ్లూ ప్రింట్ తరతరాలుగా వస్తూ టామ్ చేతుల్లో పడింది. టామ్ ఐస్బర్గ్ కి బ్లూ ప్రింట్స్ ఇస్తున్నప్పుడు ఒక అమ్మాయితో జాగ్రత్తగా ఉండమంటాడు. ఆ అమ్మాయి పవర్ఫుల్ వెపన్స్ ని బయటికి తీసి ప్రపంచాన్ని నాశనం చేయగలదు అని చెప్పాడు. గవర్నమెంట్ స్వార్థంతో ప్లూటోన్ లాంటి ఆయుధం తయారు చేయడానికి బ్లూ ప్రింట్స్ కోసం CP9 ఏజెంట్స్ ని పంపారు. రాబిన్ ని ప్లూటోన్ గురించి తెలిసే నువ్వు గవర్నమెంట్ కి హెల్ప్ చేస్తున్నావా అని అడుగుతాడు. రాబిన్, నాకు వెపన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే అంటుంది. ఏజెంట్స్ పౌలిని ఓడించి బ్లూ ప్రింట్స్ తీసుకుంటారు. కానీ అవి ఫేక్, నిజంవి కాదు. ఐస్బర్గ్ పౌలికి ఏమీ చెప్పలేదు. లాకర్లో ఉన్న డాక్యుమెంట్ తీసుకొని పారిపో అన్నాడు. ఏజెంట్స్ ప్లాన్ ఫెయిల్ అయింది. అందరూ ఐస్బర్గ్ రూమ్ కి వెళ్తారు. గ్యాలరీలో ఎంప్లాయీస్ లూచి, కకు, బార్టెండర్ బ్లూనో, ఐస్బర్గ్ సెక్రటరీ ఖలీఫా అండర్ కవర్ లో ఉన్న CP9 ఏజెంట్స్ 5 ఏళ్లగా అండర్ కవర్ లో ఉండి ఐస్బర్గ్ ని గమనిస్తూ ఉంటారు. లూచి ప్లూటాన్ బ్లూ ప్రింట్స్ ఎక్కడున్నాయి అని అడుగుతాడు. జనాలు వాటర్ 7 నుంచి హయ్యర్ ల్యాండ్ కి వెళ్తారు. మేరీగోలో ఆక్వా లాగునా వచ్చేలోపు ఉసోప్ తొందరగా మేరీగోని బాగు చేస్తూ ఉంటాడు. లూఫీ మీద పగ తీర్చుకోవడానికి ఫ్రాంకీ ఉసోప్ ని కిడ్నాప్ చేయడానికి వస్తాడు. ఐస్బర్గ్ టామ్ అని అతని కింద అసిస్టెంట్ గా పనిచేశాడు. టామ్ కి ఇంకొక అసిస్టెంట్ ఉండేవాడు, కర్టీ ఫ్లామ్. అతను చనిపోయాడు. కానీ సీక్రెట్ గా ఫ్రాంకీ పేరుతో బ్రతికే ఉన్నాడు. ఐస్బర్గ్ ప్లూటాన్ బ్లూ ప్రింట్స్ ఫ్రాంకీని నమ్మి అతనికి ఇచ్చాడు. ఐస్బర్గ్ ఏమీ చెప్పకపోయినా లూచి వాళ్ళు స్కిల్స్ తో ఐస్బర్గ్ నుంచి నిజం తెలుసుకుంటారు. జోరో, నామి, చాపర్, లూఫీ, పౌలి ఐస్బర్గ్ రూమ్ కి వస్తారు. గవర్నమెంట్ ఏజెంట్స్ చాలా ట్రైనింగ్ తీసుకొని స్ట్రాంగ్ గా ఉంటారు. లూఫీ అటాక్స్ వాళ్ళకి తగలవు. లూఫీ, నామి, చాపర్ రాబిన్ ని ఎందుకు గవర్నమెంట్ తో పనిచేస్తున్నావు అని అడుగుతారు. రాబిన్, మీతో ఉంటే నా కోరికలు తీరవు. అందుకే గవర్నమెంట్ తో ఉన్నాను. నా కోరిక నెరవేరడానికి ఏమైనా చేస్తాను అంటుంది. ఏజెంట్స్ కి ఈ బిల్డింగ్ లో పనైపోయింది. ఎవిడెన్స్ లేకుండా 2 నిమిషాల్లో బిల్డింగ్ ని పేల్చబోతున్నారు. రాబిన్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. లూఫీ, జోరో, నామి, చాపర్ ని ఏజెంట్స్ ఆపుతారు. ఏజెంట్స్ బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది. కిక్ తో గోడని కట్ చేయగలరు. వేలితో బుల్లెట్స్ అంత గాయం చేయగలరు. గాలిలో నడవగలరు. కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నాక మనిషికి లేని 6 పవర్స్ వచ్చాయి. అంతేకాకుండా లూచి క్యాట్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. లెపోర్డ్ గా మారగలడు. లూఫీ జోరోని ఓడించి కిటికీ నుంచి దూరంగా పడేస్తాడు. ఐస్బర్గ్ పౌలిని కట్టేస్తాడు. నామి బయట దెబ్బలతో కింద పడిపోయి ఉంటుంది. కంపెనీలో బాంబు పేలుతుంది. ఎంప్లాయీస్ మంట ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొకొరో దూరం నుంచి చూస్తూ ఉంటుంది.
తనకి ప్లూటాన్ గురించి తెలుసు. లూసీ, కాకు, ఖలీఫా, బ్లూనో బ్లూ ప్రింట్ కోసం ఫ్రాంకీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మేరీగోలో ఫ్రాంకీ ఉసోప్ స్టోరీ విని ఎమోషనల్ అవుతాడు. ఆక్వా లాగునా వస్తుంది. వాటర్ 7 మునిగిపోతుంది. రేపు పొద్దున కల్లా వాటర్ వెళ్ళిపోతాయి. షిప్ యార్డ్ లో ఉంటే ఎవరికి ఏమీ కాదు అని ఫ్రాంకీ ఉసోప్ ని, మేరీగోని పాత షిప్ యార్డ్ కి తీసుకువెళ్తాడు. ఉసోప్ మేరీగో షిప్ ని బాగు చేస్తూ ఉంటాడు. ఫ్రాంకీ షిప్ ని బాగు చేసి ఏం చేస్తావు అని అడుగుతాడు. ఉసోప్ అడ్వెంచర్స్ కి వెళ్ళి మా ఊరికి ఈస్ట్ బ్లూకి వెళ్తాను అంటాడు. ఫ్రాంకీ నువ్వు ఎంత బాగు చేసినా అంత దూరం ఈ షిప్ వెళ్ళదు. షిప్ ని నాశనం చేసి నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. ఉసోప్ కి కూడా మేరీగో పాడైపోయింది అని ఎప్పుడో అర్థమైంది. స్కై ఐలాండ్ లో ఉన్నప్పుడు ఉసోప్ కి ఎవరో మేరీగోని బాగు చేస్తూ కనిపించారు. మంచు వల్ల వాళ్ళ మొహం కనిపించలేదు. పర్లేదు, ఇంకొన్ని రోజులు మిమ్మల్ని మోస్తాను అని మాటలు వినిపించాయి. ఉసోప్ కి అది భ్రమో కాదో తెలియదు. కానీ మేరీగోని ఆ మాటలు చెప్పింది అనిపిస్తుంది. అప్పుడే ఉసోప్కి మేరీగో పరిస్థితి బాలేదు అని అర్థమైంది. ఉసోప్ కి కనిపించింది క్లబౌటర్ మ్యాన్. షిప్ ను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి క్లబౌటర్ మ్యాన్ కనిపిస్తాడు. కొన్నిసార్లు సెయిలర్స్ కి సహాయం చేస్తాడు. ఉసోప్ ఇచ్చిన ప్రేమ వల్ల మేరీగో మనిషిలో ఉసోప్ కి కనిపించింది. క్రూని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఉసోప్ కి మేరీగో గురించి తెలిసే లూఫీతో గొడవ పెట్టుకున్నాడు. ఫ్రాంకీ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు. నేను మీ షిప్ కి నీకు నచ్చినట్టు గుడ్ బై చెప్తాను అంటాడు. ఉసోప్ ఒప్పుకోడు. ఇద్దరూ గొడవ పడుతుంటే అక్కడికి CP9 ఏజెంట్స్ వస్తారు. ఫ్రాంకీని బ్లూ ప్రింట్స్ ఇవ్వమని అడుగుతారు. 22 ఏళ్ల క్రితం ఐస్బర్గ్, ఫ్రాంకీ, టామ్ వర్కర్స్ అనే కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఓనర్ టామ్ ఫిష్మ్యాన్. టామ్ కి పెంపుడు కప్ప ఉండేది, యోకోజునా. టామ్ సెక్రటరీ కొకొరో. వాటర్ 7 ఐలాండ్ లో ఆక్వా లాగునా వల్ల బిజినెస్ లేక ప్రజలకి పనులు దొరకట్లేదు. పైరేట్స్ అటాక్ చేసి గూడ్స్ తీసుకువెళ్లిపోతున్నారు. టామ్ ఐలాండ్ బాగు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఒకరోజు నేవీ టామ్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. పైరేట్ కింగ్ గోల్డీ రోజర్ చనిపోయాడు. రోజర్ షిప్ తయారు చేసింది టామ్ కూడా క్రిమినల్ అని ఎనీస్ లాబీకి చంపడానికి తీసుకువెళ్లబోతున్నారు. టామ్ నేను వాటర్ 7 ని బాగు చేయడానికి ట్రైన్ ని నిర్మించబోతున్నాను. బిజినెస్ పెరుగుతుంది. అన్ని ఐలాండ్స్ కి కనెక్షన్ ఉంటుంది. ఫాన్లకి భయపడక్కర్లేదు. ట్రైన్ నుంచి శబ్దం వస్తుంది. మోన్స్టర్స్ దగ్గరికి రావు. అందరూ ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్ కి వెళ్ళొచ్చు. బ్లూ ప్రింట్స్ తయారు చేస్తున్నాను. 10 సంవత్సరాలలో సీ ట్రైన్ నిర్మిస్తాను అంటాడు. జడ్జ్ కి టామ్ ఐడియా నచ్చి 10 సంవత్సరాలు సమయం ఇస్తాడు. 10 సంవత్సరాల్లో సీ ట్రైన్ నిర్మిస్తే నీకు శిక్ష వెయ్యను అంటాడు. ఫ్రాంకీ కోపంగా ఉంటాడు. గోల్డీ రోజర్ ప్రపంచమంతా తిరిగాడు. టామ్ అంత మంచి షిప్ తయారు చేస్తే తనని చంపేస్తాము అంటున్నారు అని. ఫ్రాంకీని తన అమ్మ నాన్న వదిలేశారు. షిప్ నుంచి కింద పడేసి వెళ్లిపోయారు. ఫ్రాంకీ వెపన్స్ బాగా తయారు చేయగలడు. టామ్ ఫ్రాంకీ స్కిల్స్ చూసి కంపెనీలో చేర్చుకున్నాడు. 10 సంవత్సరాలు చాలా కష్టపడి టామ్, ఐస్బర్గ్, ఫ్రాంకీ, యోకోజునా, సీ ట్రైన్, పఫింగ్ టామ్ ని నిర్మించారు. 4 సంవత్సరాల తరువాత వాటర్ 7 ఇంప్రూవ్ అయింది. బిజినెస్ బాగా జరుగుతుంది. ప్రజలకి ఉద్యోగాలు వచ్చాయి. ఫ్రాంకీ బ్యాటిల్ షిప్ తయారు చేస్తూ ఉంటాడు. ఐస్బర్గ్ బ్యాటిల్ షిప్స్ తయారు చేయొద్దు, వాటితో మనుషులకి ప్రమాదం ఉంటుంది అన్న ఫ్రాంకీ వినడు. CP5 ఏజెంట్ స్పాండమ్ టామ్ ని కలవడానికి వస్తాడు. ప్లూటాన్ బ్లూ ప్రింట్స్ అడుగుతాడు. టామ్ లేవు అని పంపించేస్తాడు. సాయంత్రం టామ్ ప్లూటాన్ బ్లూ ప్రింట్ ఐస్బర్గ్, ఫ్రాంకీకి ఇస్తాడు. మీకు ఏం కావాలంటే అది చేయండి, చించేసినా పర్లేదు అంటాడు. ట్రయల్ జరిగే రోజు జడ్జ్ టామ్ సీ ట్రైన్ చూసి ఇంప్రెస్ అవుతాడు. స్పాండమ్ ఫ్రాంకీ బ్యాటిల్ షిప్స్ తో ట్రయల్ జరిగే షిప్ ని అటాక్ చేపిస్తాడు. చాలా మందికి దెబ్బలు తగులుతాయి. టామ్, ఐస్బర్గ్ కి కూడా. స్పాండమ్ టామ్ మీద నింద వేస్తాడు. టామ్ ని బ్లాక్మెయిల్ చేసి ప్లూటాన్ బ్లూ ప్రింట్స్ తెలుసుకుంటాను అనుకుంటాడు. ఫ్రాంకీ ఆ బ్యాటిల్ షిప్స్ నావి కాదు అంటాడు. టామ్ తన చేతికి వేసిన చైన్స్ విరగొట్టుకొని ఫ్రాంకీని కొడతాడు. ఇదే టామ్ మొదటిసారి ఫ్రాంకీని కొట్టడం. టామ్ నువ్వు చేసిన షిప్స్ ని చూసి గర్వపడాలి. ఎప్పుడూ నువ్వు చేసిన షిప్స్ నా షిప్స్ కాదు అనొద్దు అని గట్టిగా చెప్తాడు. జడ్జితో ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ క్యాన్సిల్ చేయండి. రోజర్ షిప్ ని నేనే తయారు చేశాను. దానికి గర్వపడుతున్నాను. నేను చనిపోయిన సీ ట్రైన్ ద్వారా నా కల నెరవేరుతుంది అంటాడు.
టామ్ క్రిమినల్ అని చంపేయడానికి ఎనియస్ లాబీకి సీ ట్రైన్లో తీసుకువెళ్తున్నారు. ఎనియస్ లాబీ గవర్నమెంట్ కి సంబంధించిన ఐలాండ్. అక్కడికి తీసుకువెళ్లిన క్రిమినల్స్ బ్రతికి బయటపడలేరు. ఫ్రాంకీకి కోపం వచ్చి స్పాండమ్ ని కొడతాడు. టామ్ ని తీసుకువెళ్ళనివ్వడు. సీ ట్రైన్ కి అడ్డంగా ఉండి ఆపడానికి ట్రై చేస్తాడు. ట్రైన్ ఫ్రాంకీని గుద్దుతుంది. అందరూ చనిపోయాడు అనుకుంటారు, కానీ బ్రతికే ఉన్నాడు. బాడీ పార్ట్స్ నాశనం అయిపోయాయి. ఆ పార్ట్స్ బదులు మెషిన్స్ పెట్టుకొని సైబోర్గ్లా మారుతాడు. యోకోజునా అప్పట్నుంచి ఇప్పటిదాకా 8 ఏళ్లు పఫింగ్ టామ్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లూచీ ఫ్రాంకీని ప్లూటోన్ బ్లూ ప్రింట్స్ అడుగుతాడు. ఫ్రాంకీ చెప్పడు. లూచీ బాస్ స్పాండమ్ ఫ్రాంకీని ఎనియస్ లాబీకి తీసుకురమ్మంటాడు. ఫ్రాంకీతో ఉసోప్ ఉంటాడు. పైరెట్ కాబట్టి ఉసోప్ ని కూడా తీసుకువెళ్దాం అనుకుంటారు. కాకు మేరీగో ఎలాగో పాడైపోయింది అని మేరీగోని తుఫానులో వదిలేస్తాడు. ఉసోప్ గట్టిగా ఏడుస్తాడు. గ్యాలరీలలో మంటలు వస్తాయి. ఎంప్లాయీస్ మంటలు ఆపడానికి ట్రై చేస్తున్నారు. చాపర్ ఐస్బర్గ్ పౌలీని బయటికి తీసుకొస్తాడు. గవర్నమెంట్ రాబిన్ కి 2 కండిషన్స్ చెప్తారు. 1, ఐస్బర్గ్ కేసులో స్ట్రా హ్యాట్స్ ని ఇరికించాలి. 2, గవర్నమెంట్ కి లొంగిపోవాలి, లేదంటే స్ట్రా హ్యాట్స్ ని చంపేస్తాము అని. రాబిన్ తన ఫ్రెండ్స్ ని కాపాడడానికి గవర్నమెంట్ తో పనిచేస్తుంది. లూఫీతో నా కోరిక నెరవేరాలి అని చెప్పింది. తన ఫ్రెండ్స్ ఈ ఐలాండ్ నుంచి సేఫ్ గా బయటికి వెళ్లడమే తన కోరిక. తన ఫ్రెండ్స్ కోసం ప్రపంచం నాశనం చేయడానికి తను చనిపోవడానికి కూడా రెడీ అయింది. నామీ చోపర్ రాబిన్ మమ్మల్ని మోసం చేయలేదు అని సంతోషపడతారు. సాంజీ రాబిన్ ని ఫాలో అవుతూ రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. ఏజెంట్స్ ఉసోప్ ఫ్రాంకీని తీసుకొస్తారు. సాంజీ ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ ఎనియస్ లాబీకి వెళ్తుంది కాబట్టి ట్రైన్ లో అందరూ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్లే ఉంటారు. లూఫీ పౌలీని షిప్ అడుగుతాడు. పౌలీ ఆక్వా లాగునా ఉన్నప్పుడు సముద్రంలోకి వెళ్తే షిప్ విరిగిపోతుంది. ఎప్పటిలా కాకుండా ఈసారి ఆక్వా లాగునా అలలు గట్టిగా వస్తున్నాయి. పౌలీ షిప్ ఇవ్వడు. రాబిన్ ని ఎనియస్ లాబీకి తీసుకువెళ్తున్నారు. క్రిమినల్స్ అక్కడ అడుగు పెడితే తప్పించుకోలేరు. ఒకవేళ తప్పించుకుంటే 2 చోట్లకి వెళ్ళగలరు. ఒకటి నేవీ హెడ్ క్వార్టర్స్ కి, ఇంకొకటి సముద్రంలో ఉండే పెద్ద జైల్ ఇంపెల్ డౌన్ కి. కొకొరో ఇంకొక సీ ట్రైన్ ఉంది అని లూఫీ వాళ్ళని తీసుకువెళ్తుంది. ఎమర్జెన్సీ కోసం ఈ ట్రైన్ తయారు చేశారు. రాకెట్ మ్యాన్ చాలా సంవత్సరాల నుంచి వాడలేదు. లూఫీ క్రూ కోసం ఐస్బర్గ్ రాకెట్ మ్యాన్ కి సర్వీసింగ్ ఇచ్చాడు. ఫ్రాంకీ టీం మేము కూడా వస్తాము. ఫ్రాంకీని కాపాడుకోవాలి అంటే లూఫీ ఒప్పుకుంటాడు. పౌలీ ఇంకా 2 ఎంప్లాయీస్ టామ్ కప్ప యోకోజునా కూడా ట్రైన్ ఎక్కుతారు. అందరి శత్రువు CP9 కాబట్టి కలిసి పోరాడదాం అనుకుంటారు. కొకొరో రాకెట్ మ్యాన్ ని డ్రైవ్ చేస్తూ ఎనియస్ లాబీకి తీసుకువెళ్తూ ఉంటుంది. పఫింగ్ టామ్ లో సాంజీ అడ్డం వచ్చిన ఆఫీసర్స్ ని కొడుతూ ఉసోప్ ఫ్రాంకీ ఉన్న బోగీకి వెళ్తాడు. వాళ్ళ కట్లు విప్పుతాడు. ఉసోప్ కి రాబిన్ వాళ్ళ కోసం త్యాగం చేసిన విషయం తెలుస్తుంది. సాంజీ ఫ్రాంకీ రాబిన్ ని విడిపించడానికి వెళ్తారు. ఉసోప్ ని కూడా పిలిస్తే ఉసోప్ నేను రాను అని పక్కకి వెళ్లి మాస్క్ వేసుకుని వస్తాడు. నేను హెల్ప్ చేస్తాను, నా పేరు సోగర్ కింగ్ అంటాడు. క్రూ నుంచి బయటికి వచ్చేశాడు కాబట్టి రాబిన్ ని కాపాడడానికి వెళ్ళలేడు. అందుకే మాస్క్ వేసుకొని వచ్చాడు. సాంజీ ఫ్రాంకీ ట్రైన్ లోకి వెళ్లి ఆఫీసర్స్ తో ఫైట్ చేస్తారు. ఉసోప్ రాబిన్ ఉన్న బోగీకి వెళ్లి నాతో వచ్చేసేయ్, అందరూ నీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటాడు. రాబిన్ నేను రాను అంటుంది. రాబిన్ వెనుక బోగీలో లూసీ, కాకు, ఖలీఫా, బ్లూనో ఉంటారు. అడ్డు వచ్చిన వాళ్ళని ఓడించి సాంజీ ఫ్రాంకీ ఈ బోగీకి వస్తారు. ఉసోప్ స్మోక్ గ్రెనేడ్ వేసి రాబిన్ ని తీసుకుని పక్క బోగీకి వెళ్తాడు. రాబిన్ ఉసోప్ ని కొట్టి నన్ను వదిలేయండి, నేను రాను అంటుంది. ఫ్రాంకీ లూచీ వాళ్ళ ఉన్న బోగీలోకి దూకి రాబిన్ ఉన్న బోగీని గట్టిగా వెనక్కి నెడతాడు. ఇంజిన్ నుంచి సపరేట్ అయిపోతుంది. బ్లూనో డోర్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. ఎక్కడికైనా డోర్ ఓపెన్ చేసి వెళ్ళగలడు. రాబిన్ బోగీకి వెళ్లి సాంజీ ఉసోప్ ని కొడతాడు. రాబిన్ నేను మీతో వస్తాను, వాళ్ళని కొట్టొద్దు అని బ్లూనోతో వెళ్తుంది. ఉసోప్ రాబిన్ తో పైరేట్ అయ్యుండి కెప్టెన్ అనుమతి లేకుండా క్రూ వదిలి వెళ్ళకూడదు, అందుకని నువ్వు లూఫీని నమ్ము, మేము నిన్ను కాపాడుతాము అంటాడు. రాబిన్ చిన్నప్పుడు గవర్నమెంట్ బస్టర్ కాల్ ద్వారా ఒక ఐలాండ్ ని నాశనం చేశారు. రాబిన్ ఒక్కటే బ్రతికి బయటపడగలిగింది.
నేను తిరిగి నా ఫ్రెండ్స్‌తో వెళ్తే మిలిటరీ బస్టర్ కాల్‌తో అందరినీ చంపేస్తారేమో అనే భయం వేసి బ్లూనోతో వెళ్ళిపోతుంది. పఫింగ్ టామ్‌లో ఎనియస్ లాబీకి చేరుకుంటారు. అక్కడ క్రిమినల్స్ అయిన రాబిన్, ఫ్రాంకీని చంపేయబోతున్నారు. లూఫీ వాళ్ళు రాకెట్ మ్యాన్‌లో ఎనియస్ లాబీకి వస్తూ ఉంటారు. స్ట్రా హ్యాట్స్, ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ రాబిన్, ఫ్రాంకీని కాపాడుకోగలరా లేదా? నెక్స్ట్ వీడియో ఎనియస్ లాబీ ఆర్క్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.